అమ్మ చివరి దశలో ఉన్నప్పుడు ఒక ఆయుర్వేద డాక్టర్ ఆయన ఏమన్నారు అంటే పావురంది చంపి దాని రక్తాన్ని పూస్తే తను సెట్ అయిపోతుంది, మళ్ళీ తిరిగి నడవగలుగుతుంది అని చెప్పారనమాట. తను బెడ్ మీద పడుకున్నారు కదా, అప్పుడు అమ్మ ఇష్టపడలేదు. నా గురించి ఒక ప్రాణిని బాధ పెట్టడం, హింసించడం వద్దు అని చెప్పారు సార్. అది అంటే తను ఒక అసలు అంటే ఒక మాట తప్పడం ఇష్టం. పత్రి సార్ అహింస అన్నారు, అహింసనే అంతే. మనము నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు, మళ్ళీ ఆ పక్షిని చంపడం ఏంది వద్దు అని చెప్పారు. దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇంకా తను బాడీని వదిలేయడం జరిగింది. మీరు చెప్పండి సార్, బాగా చెప్తారు. నేను చెప్తే కల్పితం అవుతుంది. మీకు కల్పితం కావాలా యథార్థం కావాలా? యథార్థం ఎలా ఉంది ఇప్పుడు? బాగుందా? కల్పితం చెప్తా నేను. చెప్పాలవుతా? మేడం ఇక్కడ పడుకొని ఉన్నారు మంచం పైన. క్లాసులు జరిగినా కూడా మాస్టర్లు అక్కడే చెప్పేవాళ్ళు. ఆమె పడుకొని వినేది. పడుకునే స్థితిలోనే క్లాసులో ఆపలేదు, ఏమీ లేదు, అన్నీ చేసుకుంటున్నారు. సో ఒకనొక సాయంత్రం పూట ఒక కోయ ఆయన ఇలా వెళ్ళాడు. ఎవరు? వాళ్ళు ఇల్లు చూసి చెప్పేస్తారు, వాళ్ళు కొన్ని సిద్ధులు ఉంటాయి. సో ఆయన ఏం చెప్పారంటే, ఈ ఇంట్లో ఒక ఆత్మ వెళ్ళిపోయడానికి రెడీగా ఉంది, కానీ ఇంకా వెళ్ళడానికి టైం రాలేదు. పరిహారం చేస్తే ఆమె ఇంకా 10 ఏళ్ళ బతుకుతుంది అని వీళ్ళకి చెప్పడం జరిగింది. సరే తీసుకొచ్చారు. అమ్మ ఇంకా 10 ఏళ్ళు బతికితే ఎవరికన్నా నష్టమా లాభమా? ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా అనేసి అన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆమెను చూసి, అమ్మ మీరు ఏదైతే ఉందో దీనికి ఒక పరిహారం ఏంటంటే, పావురాన్ని చంపి ఆ పావురం యొక్క నెత్తుర్ని ఈ బాడీ అంతా రాస్తే అప్పుడు జీవం మళ్ళీ వచ్చి ఇంకొక 10 ఇయర్స్ బతుకుతుంది అంటే, మేడం అప్పుడు నాకు తెలిసిన పరిస్థితుల్లో మాటలు లేవు. జస్ట్ అలా సాక్షిభూతంగా ఉండేవారు. కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసి మేడంకి ఈ ప్రాణం అంటే వెళ్ళిపోయే ఈ దీనికోసము బాగా ఎగురుతున్న ఒక పక్షిని చంపి రక్తం అంతా జీవితం నాకు అవసరం లేదు, నేను వెళ్ళడానికి రెడీ అని ఇలా చెప్తే, వీళ్ళు స్వామీజీ నమస్కారం, ఆ జీవితం మాకొద్దు, ఒక జీవిని చంపే జీవితము మాకొద్దు, మేము దీన్ని యాక్సెప్ట్ చేస్తాం అన్నప్పుడు ఆయన అటు వెళ్ళి మాయమైపోయారు. ఏంటి అంటే, మనకు కష్టాలు బతుకు మీద తీపి ఇచ్చే సన్నివేశాలు ఆఖరి శ్వాస వరకు వస్తూనే ఉంటాయి. అటువంటి సమయంలో మీరు బ్రతుకు మీద ఆశ ఉన్నింది అనుకోండి, ఒక పావురం చచ్చింది అనుకోండి మన వల్ల, మళ్ళీ మన జనన మరణ చక్రం స్టార్ట్ అవుతుంది. మీరు చేసిన ధ్యానము సాధన అంతా మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? మొదటికి స్టార్ట్ అవుతుంది. మేడం తెలుసు కాబట్టి, సాధన తెలుసు కాబట్టి, నా జీవితాన్ని నేను హ్యాపీగా జీవించాను, ఇంకొక ప్రాణిని నేను చంపి ఆ రక్తంతో నేను బతకాలి అనుకోలేదని. అంటే మాకు ఫోన్ వచ్చింది, చక్కగా 4-4:30 టైం ఉంటుంది. ఇక్కడ లేరు మేడం, హాస్పిటల్లో ఎక్కడ తీసుకెళ్ళారు. వస్తే ఒక తుఫాన్ వస్తే ఎలా ఉంటుంది, అలా ఉంది వాతావరణం. అలా వచ్చి తీసుకెళ్ళారు. బాగుంది వాతావరణం. మేడం బాడీ వికెట్ చేసినప్పుడు మొత్తము నల్లగా మబ్బులు కమ్మేసి అలాగా వాతావరణంలో ఇక్కడికి వచ్చాం. సో మళ్ళీ మేడం వాళ్ళు తీసుకొని వచ్చి మళ్ళీ అవన్నీ ప్రాసెస్ జరిగినాయి. అంటే ఒక ఆత్మ స్వేచ్ఛగా వస్తుంది, స్వేచ్ఛగా వెళ్ళిపోతుంది. పంపించేటప్పుడు మనం ఏం చేయాలి? సంతోషంగా పంపించాలి. 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి పంపిస్తే ఎంత హ్యాపీగా కాలేజీకి పంపిస్తామో, ఇక్కడ నుంచి ఉద్యోగం వస్తే అమెరికాకి ఎంత ఆనందంగా పంపిస్తామో, అదేలాగా ఆత్మ ఇక్కడికి వచ్చి ఇంత అద్భుతంగా జీవించి ఎన్నో కష్టాలు అన్ని నేర్చుకొని దాన్ని అనుభవించి తన ఇంటికి తను వెళ్ళేటప్పుడు మనం ఎలా పంపించాలి? ఆనందంగా పంపించాలి. మన ఇల్లు ఏది? భూమే పైలోకమా? పైలోకము. మీరు యాత్రకు తిరిగినారు, ఇంకొక రోజు ఉంది మీ ఇంటికి రావడానికి, మీలో ఉత్సాహం పెరుగుతుందా?
అప్పుడే అయిపోయింది యాత్ర అనుకుంటారా? ఎప్పుడెప్పుడు ఇంట్లో వెళ్ళి ఆ సామాన్లు వేసేసి మనకి ఏదైతే దొరకలేదో బయట అది వండుకొని తిని ఒక 24 hours నిద్రపోతే ఎంత హ్యాపీగా ఉంటుందో అని ఉంటుందో ఉండదా? 20,000 ఖర్చు పెట్టి యాత్రలు తిన్నాం, కానీ లాస్ట్ రోజు ఎలా ఉంటది? ఇంటికి వెళ్ళే ఆ ఉత్సాహం ఎలా ఉంటది? ఇంకా రాలేదు, ఇంకెప్పుడు వస్తుంది, ఇంకెప్పుడు వస్తుంది, వెళ్ళి అబ్బా ఇంటికి చేరుకున్నాం నాయన అనుకుంటామా లేదా? ఈ యాత్ర కూడా అంతే. పైన నుంచి వస్తాం అన్నీ తెలిసి, కానీ మాయలో పడిపోయి ఎన్నెన్నో కష్టాలు ఎన్నో చేస్తాం. ఆత్మ తెలిసిపోయింది, మన ఇంటికి వెళ్తాం. అక్కడ ఇంట్లో మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా ఆహ్వానిస్తారు? 80 సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యుడు ఇంటికి వస్తూ ఉంటే ఎన్నో అనుభవాలతోటి వాళ్ళు ఎలాగా ఆహ్వానిస్తారు? ఏడుస్తూ ఆహ్వానిస్తారా? పూలు జల్లి సంబరాలు చేసుకుంటూ పిలుస్తారా? మీ అబ్బాయి అమెరికా వెళ్ళాడు, లేకపోతే నేవీకి వెళ్ళాడు, లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళాడు, 10 సంవత్సరాలు ఆయన చూసి రేపు రాబోతాడు, మీకు నిద్ర పడుతుందా? ఎక్కడుంటారు అందరూ? ఎయిర్పోర్ట్లో ఉంటారు. ఎందుకు? ఆహ్వానం పలకడానికి, తీసుకురావడానికి, ఏమేమైతే కోరికలు అవి తీర్చుకోవడానికి. ఓకే, మరి ఆ లోకం నుంచి వచ్చిన ఆత్మ మళ్ళీ తిరిగి వెళ్తుంటే అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు? సంతోషంగా పంపిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. మన చెప్పండి, బాధ పెడుతూ పంపిస్తే, నరకంలో వేసి పంపిస్తే, కోరికలతో పంపిస్తే చెప్పండి బాగుందా యథార్థము? యథార్థం ఏంటి? వెళ్ళిపోయేటప్పుడు ఎలా పంపించాలి? హ్యాపీగా. మనం ఏం చేస్తున్నాం? అంటే ఇంకొన్ని రోజులు వాళ్ళు బాధపడితే మనకు సంతోషం. 10వ క్లాస్ అయిపోయినాడు, ఇంకొక నెల 10వ క్లాస్ చదివితే ఏంటి, వాడికి వచ్చేసింది, ఇంటర్మీడియట్కి వెళ్ళాల్సిన సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. కానీ మన లెక్క అంటే ఇంకొక నెల వాడు 10th క్లాస్ చదివితే ఎంత బాగున్నో. కరెక్టా? అది అయిపోయినాక వాడు ఎందుకుంటాడు? ఆత్మ ఇక్కడికి వచ్చిన పని అయిపోయినాక ఒక క్షణం కూడా ఇక్కడ ఉండదు, తన లోకానికి తను వెళ్ళిపోతుంది. అర్థమైందండి? సో ఈరోజు మనము నిర్మలమ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి ఆత్మజ్ఞానాన్ని మాత్రమే నేర్చుకుంటాము. ఆత్మను తప్ప ఇంకేమీ నేర్చుకోము. ఆత్మజ్ఞానానికి ఒకసారి గట్టి క్లాస్ పట్టండి. PSSM 4 పదాలు ఉన్నాయి. 4 అక్షరాలు ఏంటి? PSSM. ఎంతమందికి దీని ఫుల్ ఫామ్ తెలియదో చేతులెత్తండి. తెలియని వాళ్ళు, ఏ మాత్రం మొహమాటం లేదు. ఇక్కడ ఎవరు డిగ్రీలు, ఎవరు జడ్జిమెంట్ చేయరు, ఏం చేయరు. తెలియని వాళ్ళు ఎత్తితే వాళ్ళు నేర్చుకుంటారు. మీకు మీరు నాకు తెలుసులే తెలియదులే అని డౌట్ ఉంటే నేర్చుకోవచ్చు, నేర్చుకోకపోవచ్చు. తెలియదని కన్ఫర్మ్ అయింది అనుకోండి, చెప్పింది నేర్చుకుంటారు. అవునా కదా? ఫుల్గా ఎత్తమ్మా, ఏం కాదు. ఓకే ఓకే. సో PSSM అనేది ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. చెప్పండి అందరూ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. ఇంకొకసారి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. ఈ 4 గురించి మనం చక్కగా నేర్చుకున్నాం. ఒకటి, పిరమిడ్ అంటే చూశారు కదా, ఈ ఆకారంతో ఉండేదాన్ని పిరమిడ్ అంటాము. ఓకే, బయట ఒక ఇంత శక్తి వస్తే దీంట్లో 3 ఇంతల శక్తి వస్తుంది. ఒక పని ఇక్కడ 1 గంటలో అయ్యేటుంటే అక్కడ 20 నిమిషాల్లో అవుతుంది. ఒక అబ్బాయికి ఇక్కడ జ్ఞాపక శక్తి 10 సార్లు చదివితే బుర్రకెక్కితే అక్కడ 2 సార్లు చదివితే ఎక్కుతుంది. మొత్తం ఎనర్జీ ఫీల్డ్. మనం ఈ శరీరం అనుకుంటాము, కానీ మనం శరీరం కాదు. మనల్ని నడిపించేది శరీరం కాదు. ఏంటి? మన లోపల ఉండే శక్తి. ఎంతమంది బిలీవ్ చేస్తారు ఆహారం తింటేనే బతుకుతామని? చేతులెత్తండి. ఆహారమే ఈ శరీరానికి మూలం అనుకునే వాళ్ళు చేతులెత్తండి. డౌట్ వద్దు, చేతులెత్తనే చెప్తాం. 1 2 3 4 5. ఓకే,
అంటే మిగతా వాళ్ళకి ఆహారం వద్దా? బాగా గుర్తుపెట్టుకోండి, ఆహారం లేకుండా కూడా ఈ శరీరం ఉండగలదు, కానీ శక్తి లేకుండా ఉండలేదు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇప్పుడు చేతులెత్తండి. మీరు తినే ఆహారాన్ని జీర్ణించుకోవాలంటే శక్తి అవసరం, లేకపోతే అది ఉన్నట్టు బయటకు వచ్చేస్తుంది, అవునా కదా? కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు చెప్పండి? శక్తి గురించి చెప్తాడా, ఆహారం గురించి చెప్తాడా? శక్తి గురించి చెప్తారా? విటమిన్లు, మినరల్, ఐరన్, కాల్షియం ఇది చెప్తారా? మనం ఏమి యాక్చువల్లీ విటమిన్సా? మనము శక్తివంతులము, కానీ మనం ఏం వేస్తున్నాం లోపల? టాబ్లెట్స్ వేస్తున్నాము. టాబ్లెట్స్ కాదు మనం వేయాల్సింది, ఏం వేయాలి? శక్తిని వేయాలి, అప్పుడు శక్తివంతులం అవుతాము. ఓకే, సో మనం ఎవరము? ఎనర్జీ ఫీల్డ్స్ అంటే శక్తి పదార్థాలం మనం. ఓకే, సో ఆ శక్తి ఎక్కువ కావాలంటే ఎక్కడ ఉండాలి? పిరమిడ్ని ఉపయోగించుకోవాలి. ఓకే, ఫస్ట్. రెండోది ఏంటి? స్పిరిచువల్. ఏంటది? స్పిరిచువల్. మేడం వర్షన్ మేడం చెప్పారు నిర్మలమ్మకి ఏమయ్యింది అని. ఓకే, కరెక్టా? నేను విన్నాను, వేరే వాళ్ళ ద్వారా విన్నాను, నేను వేరే రకంగా చెప్పాను. జరిగింది ఒక రకంగా, ఆయుర్వేదం డాక్టర్ ఏమో చెప్పారు అది అనేసి, కానీ నేను అర్థం చేసుకునే విధానం మారిపోయింది. నేను ఈ కథ చెప్పాను. ఈ కథ ఓకే, ఏది గమ్మత్తుగా ఉంది అంటే ఎప్పుడు కూడా కల్పితమైనది మనసుకు రంజితంగా ఉంటది, యథార్థాన్ని నమ్మరు. దేవుడు ఎక్కడ చూపించి అంటాడు, కానీ దేవుడు వచ్చి అక్కడ అడిగాడు అనుకోండి, ₹1 కూడా ఏమి పూజ రూమ్లో పెడతాం, ఎందుకంటే దేవుడు తినడు. దేవుడు కానీ తినేట్టుకుంటే మరుసటి రోజు పూజలో పెడతాం. బయట దేవుడే వచ్చాడు అడుగుతున్నాడు, ఇవ్వము. ఎందుకు చెప్పండి? రోజు వస్తాను మళ్ళీ, అయ్యా నేను సంపాదించేది మా పిల్లల కోసమా నీ కోసమా? అర్థమైందా? అంటే మీరు సంపాదించేది దేవుడి కోసం కాదు, ఎవరి కోసము? మీకోసము. అర్థమైందా? సో ఆధ్యాత్మికత, ప్రాపంచికత రెండు ఆపోజిట్ గా ఉంటాయి, రెండు ఒకటిగా ఉండవు, ఆపోజిట్ గా ఉంటాయి. రెండుని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళని ఆధ్యాత్మికవేత్తలు అంటారు. ఏమంటారు? ప్రాపంచికంగా అన్ని బాధ్యతలు నెరవేరుస్తారు, అదేలాగా ఆధ్యాత్మికంగా అన్ని బాధ్యతలు నెరవేరుస్తారు. ఎగ్జాంపుల్ ఎవరు దానికి? మొత్తం రామాయణ విన్నారు. నిర్మలమ్మ తన కోరిక బాగా చదువుకోవాలనేసి, కానీ PUC వరకే చదివినారు. తర్వాత పరిణామము అలా మారింది. అప్పుడు నిరుత్సాహపడలేదు, దాన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని క్లర్క్ జాబ్ నుంచి టీచింగ్ గా వచ్చి ప్రిన్సిపల్ గా రిటైర్. అంటే ఇప్పుడు ఎవడైనా ఒక్కసారి ఫెయిల్ అయితే, ఒక్కసారి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే, ఒక్కసారి 10th క్లాస్ లో ఫెయిల్ అయితే మనం ఏమనాలి? ఎంకరేజ్ చేయాలా? నీ బతుకు వేస్ట్ అనాలా? మనం ఏం చేస్తున్నాము? వీళ్ళ అమ్మగారు ఏమి అనలేదంట, ముగ్గురిని ఫుల్ స్వేచ్ఛ ఇచ్చిందంట. వీళ్ళని తిరుగుబోతులైనరా, చెరిపోయినారా? ఎలా ఉన్నారు? శుభ్రంగా ఉన్నారు కదా. మనకెందుకు డౌట్? పేపర్లను చూస్తాము, టీవీలు చూస్తాము, దాంట్లో నెగిటివ్ తీసుకుంటాం. మన కాలనీలో ఈమె ఉంది కదా, ఈమెను ఎందుకు ఆదర్శంగా తీసుకోలేదు? వీళ్ళ అమ్మగారిని ఎందుకు ఆదర్శంగా తీసుకోలేదు? చెప్పండి, ఎందుకు తీసుకోలేదు? అబ్బబ్బబ్బా, సత్యం అనేది అది ఏంటది? ప్రచారం కోసం కాదు. సత్యం అనేది మన యొక్క ముక్తి కోసము మనం ప్రయత్నించేది సత్యము. వేరే వాళ్ళని కాంప్రమైజ్ చేయడానికో, వేరే వాళ్ళని మెప్పించడానికో చేసేది ఆధ్యాత్మికత కాదు. మన ఎదుగుదల కోసం చేసుకునేదే ఆధ్యాత్మికత. ఓకే, సో స్పిరిచువాలిటీ అర్థమైందా? అంటే మనకు జాబ్ ఉంటే జాబు చేసుకోవాలి, ధ్యానము చేసుకోవాలి, దాన ధర్మము చేయాలి, అదేలాగా ఇంటికి కావాల్సిన వస్తువులు కూడా చేసుకోవాలి. సో ఉద్యోగానికి, ఆధ్యాత్మికతకి
ఏ ఇబ్బంది లేదు. 50% దాంట్లో చేయాలి, 50% నేను సన్యాసం తీసుకుంటా అంటే కాదు, బాధ్యత కూడా తీసుకోవాలి. నేను ఆధ్యాత్మిక నాకు ప్రాపంచం కావాలంటే అది కూడా కాదు. అంటే రెండిట్లో చక్కగా ఉంటే మనము ముక్తి మార్గంలో ప్రయాణించినట్టు. ఓకే, సో పిరమిడ్ అయ్యింది, స్పిరిచువాలిటీ అయింది. మూడోది ఏంటి? సొసైటీ. ఒకరుంటే సింగిల్, అందరము కలిసి ఒకే పని చేయాలనుకున్నప్పుడు దాన్ని ఏమంటాము? సొసైటీ. ఆ గ్రూప్ని ఏమంటాం? సొసైటీ. సో మనమంతా ఒకే లక్ష్యం. ఇప్పుడు మనందరిది ఏం లక్ష్యం? అంది పిఎస్ఎస్ఎం యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి? తెలిసిన వాళ్ళు చెప్పండి. ధ్యానము శాకాహారం. ధ్యానము శాకాహారం. ఓకే. నిర్మలమ్మ ఇంకా 10 ఏళ్ళు బతకగలను అని ఒక మహానుభావుడు చెప్తే, అటువంటి బతుకు నాకు అవసరం లేదు. క్లాస్ పడుతుంది. జీవహింస. పిఎస్ఎస్ఎం మోటివ్ ఏంటి? భూమి మీద హింస జరగకూడదు, ఒక్క ప్రాణి కూడా హింస పడకూడదు. మనుషులు కాదు, ఏంటి? ఒక్క ప్రాణి కూడా హింస పడకూడదు మనిషి వల్ల. పులి తినచ్చు దాన్ని, మేకని. కుక్క తినచ్చు కోడిని, మనిషి తినకూడదు. ఎందుకు? అది దానికి సహజంగా ఇచ్చిన ప్రకృతి యొక్క ధర్మము, మనకు కాదు. మనం ఏం తినాలి? ప్లాంట్ బేస్డ్ ఫుడ్, చెట్ల నుంచి వచ్చేటివి తినాలి. ఆ చెట్టు ఒక చూడండి, అది మనకు కొన్ని ఉసిరికాయలు ఇచ్చిందా? చెట్టు నిండా కాసిందా? ఒకసారి చూడండి చెట్టు. చెట్టు నిండా కాసింది, సరిపోతుందా? మిగులుతుందా? సరిపోతుందా? మిగులుతుంది? ఒకే చెట్టు ఇక్కడ సరిపోతుందా? మిగులుతుందా? భూమాత ఎంత ఇచ్చింది చెప్పండి. మాటలు కనిపించలేదా? లైట్ వేయాలా మేడం? నాకు బాగా కనిపిస్తుంది అన్ని గుర్తుగా. సరిపోతుందా? మిగులుతుందా? మరి మనకు భూమాత వృక్షాల నుంచి ఇంత ఆహారం ఇచ్చినప్పుడు చంపుకొని కోసుకొని రక్తపు మాంసాలు తినేదానికి నువ్వు మానవుడి నుంచి రాక్షసుడు కావాలని వచ్చావా? మానవుడి నుంచి దేవుడు కావాలనుకున్నావా? చెప్పండి. 4th క్లాస్ నుంచి 3rd క్లాస్కి రావాలనుకున్నావా? 4th క్లాస్ నుంచి 5th క్లాస్కి వెళ్ళాలనుకున్నావా? పుట్టినప్పుడు ఏడేం చేసినావు? వచ్చి 3rd క్లాస్కి. మళ్ళీ పిల్లలు 3rd క్లాస్ మార్కులు వస్తే ఏమంటారు? మీరు ఎన్ని ఫీజులు కట్టారు, ఎంత చేసినారు అంటారు. మిమ్మల్ని మీరు పైకి వెళ్ళినప్పుడు దేంతో కొట్టుకుంటారు చెప్పండి? వేరే వాళ్ళు కొట్టరాడా? ఎందుకని? నీ స్కూలు, నీ పేపరు, నువ్వే అన్ని. పైన ఎవడు దేవుడు లేదు. ఏంటి? పైన ఎవడు దేవుడు లేదు. నువ్వే రాసుకుంటావు, నువ్వే అనిపించాలి. ఏదైతే కంప్లీట్ కాలేదో వచ్చే జన్మలో వచ్చి నువ్వు అదే పాఠం చదవాలి. నేను ఎవరు బలవంతం పెట్టవు. ఎందుకంటే అహం, చెప్పండి, బ్రహ్మాస్మి. ఇంకొకసారి చెప్పండి, అహం బ్రహ్మాస్మి. ఇంకొకసారి, అహం బ్రహ్మాస్మి. అంటే నేనే బ్రహ్మను. మరి బ్రహ్మ అన్నప్పుడు మన తలరాత ఎవరు రాస్తున్నారు? కానీ మన పెద్దలు ఏం చెప్పారు? ఆడ ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు? మనం. ఎంత విడగొట్టినారు చూడు. బ్రహ్మని విడగొట్టేసి నువ్వేమీ చేయలేవు, నువ్వు ఇంతే చేస్తావు, నీ రాత మేము ఆల్రెడీ రాసేసాము అన్నప్పుడు దాన్ని నమ్మాలా? లేకపోతే నేను ఏదైనా సాధించగలను ఈ మేడం లాగా అని మన స్వయం కృషితో మనం సాధించాలా? ఏది కరెక్ట్? అర్థమైందా? అటువంటి వాళ్ళంతా గుమిగూడినారు పిఎస్ఎస్ఎంలో. ఈ యొక్క మూమెంట్, ఈ యొక్క సొసైటీ ఒక్కొక్కరు చైతన్యపరిచినప్పుడు అది ఆగుతుందా? ఎప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంటుందా? దాన్ని మూమెంట్ అంటారు. ఏమంటారు? ఎప్పుడు అభివృద్ధి చెందేదాన్ని మూమెంట్. ఇప్పుడు చెప్పండి. ఫుల్ పిరమిడ్, స్పిరిచువల్, సొసైటీ, మూమెంట్. ఇది ఆగుతుందా? అమ్మయ్యా, నాకు ఎంతో సంతోషం. ఇది ఆగదు. ఎందుకు? మూమెంట్. ఇది మూమెంట్ కాబట్టి. ఇది ఎప్పుడు
ఈ రోజు ఇక్కడ మనం చూసాము 5 మంది కొత్త వాళ్ళు వచ్చారు, అవునా? ఈ రకంగా ప్రపంచంలో ఎంతమంది ఈ రోజు నేర్చుకుంటారో మనకు లెక్క ఉందా? లేదు. అంటే కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు, మూమెంట్ ఇంకొంచెం ముందుకెళ్తుంది. రేపు ఇంకొంచెం మంది వస్తారు, ఇంకొంచెం. ఈ పాప హ్యాపీగా ఉండాలని వాళ్ళ అమ్మ కోరిక ఏంటి? అవునా కదా? హ్యాపీగా ఉండాలి అంటే ఆ తల్లి ఎంతో శ్రమ చేసి తన కష్ట సుఖాలు కూడా కొంచెం పక్కన పెట్టి కొంత సమయాన్ని, శక్తిని ఆ పాపకి ఇస్తుంది, అవునా కదా? మరి మనందరికీ తల్లి అయిన పార్వతీదేవి ఇంత మంచి భూమిని సృష్టించి ఇంత మంచి ఆహారాన్ని ఇస్తే మనం దాని కాకుండా ఆ మూగ జీవాలని చంపి తింటూ ఉంటే అవి కూడా ఆ తల్లికి బిడ్డలే, మనం కూడా ఆ తల్లికి బిడ్డలే. ఆ తల్లికి కోపం రాదంటారా? లేకపోతే వచ్చినా గానీ గుళ్ళో ఉన్నట్టు గమ్మును కూర్చుంటుంది అనుకుంటారా? చెప్పండి. వస్తుందా రాదా? వస్తే ఏం చేస్తారు? గమ్మున ఉంటారా? ఏం చేస్తారు? ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? పాప 2 మార్కులు తక్కువ వస్తే నెక్స్ట్ టైం కూడా వచ్చింది అప్పుడు చేస్తారు. చెప్పాలి గట్టిగా. అమ్మ పడతాయి, ఆహా పడతాయి, పడతాయి. పడకుండా ఉంటే ఏంటి? పట్టకుండా ఉంటే, తిట్టకుండా ఉంటే మనమంతా నిర్మలా మేడం అవుతాం. కొడితే, తిడితే, బాధ పెడితే మనం ఇంకా ఎదగలేదని అర్థం. అంటే పార్వతీదేవి మీద మన మీద మనకు నమ్మకం లేదని అర్థం. మన మీద నమ్మకం ఉంటే మా పిల్లలు అద్భుతంగా ఉంటారంటే ఖచ్చితంగా ఉంటారు. డౌట్ వచ్చింది కాబట్టి అమ్మయ్య, అర్థమైందా? మన మీద మనకి ఎప్పుడు అపనమ్మకం ఉండకూడదు, ఎప్పుడు మనకు 100% కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏంటని? మా పిల్లలే కాదు, భూమి మీద అందరు పిల్లలు వాళ్ళు ఏదైతే అనుకొని వచ్చారో భూమి మీద అది సాధించి తీరుతారు. ఎవరు వెనక పడరు. ఓకే, బాగుందా లేదా? ఓకే, రైట్. అమ్మయ్య, పాజిటివ్గా ఉండాలి, ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. రైట్. ఇప్పుడు పిఎస్ఎస్ఎంలో మనకిచ్చిన వరాలు ఒకటి ఏంటంటే పూర్తి స్వేచ్ఛ. చెప్పండి. పూర్తి స్వేచ్ఛ. పూర్తి స్వేచ్ఛ. ఇక్కడ ఎంతమంది అయినా రావచ్చు, ఎంతమంది అయినా వెళ్ళిపోవచ్చు. ఎవరు ఇక్కడ ఫీజులు లేవు చేరేదానికి, ఇంకా ఎన్రోల్మెంట్లు లేవు. ఉన్నాయి ఎక్కడన్నా? పిలిచారు, వచ్చారు, వింటారు, సాధన చేసుకుంటారు. మీ జీవితాలు మీ చేతిలో ఉన్నాయి, మా చేతిలో లేవు. ఒకవేళ మా చేతిలో ఉన్నాయి అనుకున్నారు అనుకోండి, అది సత్యమా భ్రమనా? భ్రమ. గట్టిగా చెప్పండి. అంటే నా చేతిలో మీ జీవితాలు లేవు, అవునా? నమ్ముతారా నమ్మరా? నేను ఇప్పుడు కాషాయ వస్త్రం వేసుకుని వచ్చిన, ఏదేదో మాకు రకాలుగా నాకు 100 మంది వచ్చారు వెనకాల గోళము. ఇక్కడ ఒక పీట పెట్టినా, నేను ఇక్కడ కూర్చున్నా. నా దగ్గర ఆ శక్తులు ఉన్నాయి, ఈ శక్తులు ఉన్నాయి. ఇప్పుడు ఎంతమంది నా కాళ్ళకు మొక్కుతారు? 5,000 పెడతా ఫీజు. 10,000 అయితే ఈ శీఘ్ర దర్శనము, 5,000 పెడితే జస్ట్ దూరంగా 1,00,000 రూపాయలు ఇస్తే ఆలయం చేసుకుంటా. ఇప్పుడు చెప్పండి ఎంతమంది ఎక్కువ ఉంటారు? దేనికి ప్రజలు పరిగెత్తారు? ఇప్పుడు మనకు తెలిసింది, రేపు పొద్దుట ఎవరన్నా కనిపించారు అనుకోండి, మనం మారుతామా లేకపోతే మనకు ఇది గుర్తు చెయ్యాలా పలానా విషయం అని? మెల్లిగా మారతామా? మెల్లిగా మారే సమయం అయిపోయింది, మెల్లిగా మారింది. మారితే ఈరోజు మారండి, రేపు గంటలోకి వెళ్ళిపోవాలి అంతే. ఈ యుద్ధం వచ్చి నాకు ఇంకేం చేసేది లేదు. మీకు ఎప్పుడు టైం ఉంటుందంటే ట్రైనింగ్ పీరియడ్ లో టైం ఉంటుంది. ఏంటి? ఎగ్జామ్ అప్పుడు టైం ఉండదు. 3 గంటలు తీసేస్తారు, పేపర్ తీసేసుకుంటారు వాడు. భూమి మీద ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎగ్జామ్ జరుగుతుంది ఇప్పుడు భూమి మీద. ఇంకా టైం లేదు, టైం అయిపోయింది. ఇప్పుడు 2012 టైం అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎవరెవరు ఏ ఏ కర్మలు చేశారో ఫలితాలు వస్తున్నాయి. అందువల్ల ఎవరిని చూసి మీరు దయ చూపించకండి, జాలి పడకండి. ఎందుకంటే ఎవరి కర్మలను బట్టి వాళ్ళకి కర్మ ఫలితం వస్తుంది. ఒకవేళ కానీ మీరు కానీ జాలి చూపిస్తే ఏమవుతుంది? అమ్మయ్య, మేడం క్లాస్ పట్టండి. జాలి చూపిస్తే ఆ కర్మ నీకు ట్రాన్స్ఫర్ కాబడుతుంది.
అంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా పుష్కాకి అది అన్ని విషయాల్లో వర్తించలేదు. అన్ని విషయాల్లో వర్తిస్తుంది. అన్ని విషయాలు వర్తిస్తుంది. ఇప్పుడు రోడ్డు మీద పోతుంది, పాపం వాళ్ళకి ఆకలి అవుతుంది, వచ్చి అమ్మ నాకు ఆకలి అవుతుంది అంటే సరే వాళ్ళ కర్మఫలం వాళ్ళు అంతా తగ్గి మనల్ని అడిగిరు అంటే వాళ్ళు ఏ కర్మతోనో అడిగి ఆ టైంలో మనం అన్నం పెడితే మన కర్మ అంటది కదా, వాళ్ళ కడుపు తిన్న వాళ్ళం అయితే నేను కర్మ గురించి అది సహాయం అవుతుంది కానీ జాలి అడిగి చూపిస్తున్నారు మీరు. జాలి ఉంటేనే కదా పెట్టేది. అంత సీన్ లేదు అబ్బా, జాలి ఉంటే పెట్టేది లేదు మీకు. అప్పుడు మనసు ఏమైందంటే పెట్టాలి అనే వచ్చింది, మీరు పెడతారు. అది వాళ్ళు కర్మఫలం అనుభవిస్తున్నారు కదా, మన వాళ్ళ కర్మ అట్లుంది. అవునమ్మా. ఇప్పుడు ఒక పని చెప్పనా, కర్మ సిద్ధాంతం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. కర్మ సిద్ధాంతం అనేది ప్రతిదీ ప్రతి సెకండు అన్ని జన్మల నుంచి అన్ని రాయబడుతుంది. ప్రతి సెకండ్ మీరు ఏమేం చేస్తున్నారు అని ఏం చేస్తుంది, రాయబడుతుంది. ఎక్కడ? అక్కడ కాదు, ఇక్కడ. అక్కడ ఏమో రాసేది కాదు, ఎక్కడ మన లోపల రాయబడుతుంది. ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ ఉంది, లోపల ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఏమేమి చేసినా మొత్తం రాసుకుంటా ఉంటారు. సీసీ కెమెరా. సీసీ కెమెరా లోపలనే పెట్టేసి అది లోపల నీకు తెలుసు తప్పు చేయకూడదని, కానీ చేస్తావు. మీరు టిక్ పెట్టుకుంటాడు ఎవడు లోపల టిక్ పెట్టుకుంటాడు, ఓహో తెలిసే చేసినా కదా టిక్ పెట్టుకుంటాడు. ఇదే రికార్డు ప్రకృతిలో కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ రికార్డు ఉంది, ప్రకృతిలో రికార్డు ఉంది. సో ఇవి రెండు చనిపోయిన తర్వాత తెలుస్తాయి. ఇప్పుడు చనిపోయిందో తెలుస్తాయి. ఇవన్నీ ఒక అకౌంట్ లో ఉంటాయి. దాన్ని తీర్చుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వచ్చి అది తీర్చుకోవాలి. అప్పుడు మనసుకి తెలియదు. మీరు ఒకానొక సమయంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఆమె మీకు అన్నం పెట్టింది కాబట్టి వీధిలో ఎవరూ పెట్టండి, మీరు ఆ సమయంలో పెట్టాలి అనే ఆలోచన వచ్చింది, మీరు పెట్టారు. జాలి కాదు, గివ్ అండ్ టేక్. ఏంటది, మీ మనసు అటువంటి సమయంలో మారింది, మీరు ఇవ్వాలని అనిపించింది. ఇంకొక అదే సమయంలో ఇంకొకడు వచ్చాడు అనుకోండి, ఫేస్ చూస్తానే మీరు ఇట్టంటారు, ఫేస్ చూస్తేనే ఇట్టంటారు. ఎందుకు? అతనితో మీకు సంబంధం లేదు. సో అన్ని కర్మ ప్రకారమే జరుగుతాయి భూమి మీద. సో మనము ఈ కర్మ సంబంధమైన దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ప్రచారం చేస్తారా? చాలా మంది ప్రచారం చేస్తారా? చేయరా? చెట్లు నాటండి, పర్యావరణానికి మంచిది చేస్తారా? ఇప్పుడు ఎప్పుడైతే మనము పర్యావరణాన్ని కాపాడడానికి, చెట్లు పెంచడానికి ప్రచారం చేస్తామో అది ఎటువంటి కర్మ? సుకర్మ లేకపోతే దుష్కర్మ? సుకర్మ. ఇప్పుడు అదే ఈ కర్మ ఒక పక్క పెడతాము. ఇంకొక కర్మ, కోడిని తింటే బలం వస్తుంది, చేపను తింటే బలం వస్తుంది, మీకు ఆరోగ్యంగా ఉంటారు, లైవ్ అయితే ఇంకా బాగుంటుంది అని వాటి ప్రాణాలని విలువ లేకుండా నువ్వు ప్రచారం చేసి నీ యొక్క చెప్పడం వలన 1000 మంది అన్ని జీవాలు తింటే ఇది ఏ కర్మ కిందకు వచ్చింది? దుష్కర్మ. 1,00,000 మంది తిన్నారనుకో, అప్పుడు 1,00,000 మంది 10,000 జీవాలు తిన్నారు ఒక్కొక్కరు. ఆ కర్మ ఎంతైంది? అంత కర్మ అయింది. ఇప్పుడు దీనికి వచ్చిన ఫలము, దీనికి వచ్చిన ఫలము సేమ్ అయింది, ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది చెప్పండి అమ్మయ్యా. దేని కర్మ దానిది. దీన్ని ఏమంటారు అంటే పుణ్యకర్మ, దీని ఏమంటారు పాపపు కర్మ. పుణ్యకర్మ ఒక అకౌంట్ లో ఉంటది, పాపకర్మ ఒక అకౌంట్ లో ఉంటది. సో ఇక్కడ వీరబ్రహ్మం గారు ఏం చెప్తారంటే, పుణ్యలోకములకు పోవువారు పోయిరి పోకగా. ఏంటి? పుణ్యలోకములకు పోవువారు పోయిరి పోకగా అంటే చచ్చిన ప్రతి ఒక్కడు స్వర్గానికి పోతారు. ఇది అర్థం. ఏంటది? కృష్ణుడు చెప్పాడా లేదా? అర్జున, నువ్వు చంపినా వాళ్ళు స్వర్గానికి వెళ్తారు, నువ్వు చచ్చినా స్వర్గానికి వెళ్ళి ఎందుకు దిగులు పడతావు? అవునా కదా? తాతలు చచ్చిపోతారు అన్నాడు. తాత చచ్చిపోయినా స్వర్గానికి వెళ్తాడు. ఒకవేళ తాత నిన్ను చంపి నువ్వు చచ్చినా స్వర్గానికి ఎందుకు దిగులు పడతావు?
ఒకవేళ నువ్వు బతికిపోయినావు అనుకో రాజ్యం నీకు వస్తుంది. సో ఎవరు చనిపోయినా స్వర్గానికే వెళ్తారు, నరకం అనేది లేదు. చేయతండి, ఎంతమంది నమ్ముతారు నరకం అనేది లేదు? చేయత్తది అమ్మయ్య. 1 2. సో మీరు ఎలా చనిపోయినా, ఈ దేహము కుళ్ళి కృషించి చనిపోయినా, ఎవరు చూడకుండా చనిపోయినా, ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్తుంది? స్వర్గానికే వెళ్తుంది. 10th క్లాస్ పాస్ అయినాడు ఖచ్చితంగా 9th క్లాస్కి వెళ్ళడు. వెళ్తాడా? ఖచ్చితంగా ఇంటర్మీడియట్లోనే జాయిన్ అవుతాడు. అది ఎలాగా మనిషి జన్మ ఎత్తినా ఆత్మ 1 రోజు బతికినా 100 ఏళ్ళు బతికినా ఎక్కడికి వెళ్తుంది? చనిపోయిన తర్వాత స్వర్గానికే వెళ్తుంది. ఎవరైనా వచ్చి మీరు నరకానికి వెళ్తారనుకోండి అన్నారనుకోండి, మీరు లైట్ తీసుకోవాలన్నా 10,000 ఇచ్చేసింది నాకు పంపినని పంపిస్తాడు. ఇది ఏమైనా స్కూలా? లేకపోతే ఈ సిస్టమ్ కాదు. అక్కడ ఈ సిస్టమ్ లేవు. అంటే నువ్వు ఏంటి దాన్ని ఏమంటారు మేడం, లంచాలు ఇవ్వడము, ఈ సిఫార్సు లెటర్లు ఈ పని చేయవాడ ఎందుకు? రికమెండేషన్ ఏం పని చేయవా ఎందుకు? ఆడ టీచరు నువ్వే, స్టూడెంట్ నువ్వే, ప్రిన్సిపాల్ నువ్వే, స్కూల్ కూడా నువ్వే. విన్నారా? బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మ ఒకటే. అన్నమయ్య చెప్తాడు, నువ్వే అంతా, అంతా నువ్వే. ఎవరు చెప్తావు? ఎవరు చెప్పేలేదు. నిన్ను సరి చేసుకోవాలంటే ఇంకొక జన్మ ఎత్తి సరి చేసుకొని మళ్ళీ రా. నీకు ఎవరు చెప్పడు ఇది చెయ్యని. ఇక్కడ చెప్తే కూడా చెయ్యం మనం. ఏంటి చెప్తే అక్కడ చెప్పకుండా పరిగెత్తుకుంటూ వస్తాం. ఎందుకు? బ్యాలెన్స్ పెరిగిపోయింది. బ్యాలెన్స్ పెరిగిపోయింది. ఇది అయితే కానీ 12th క్లాస్కి వెళ్ళాం. 12th క్లాస్కి ఎందుకు పోతారు? వీళ్ళందరూ వెళ్ళిపోతారు 12th క్లాస్కి. నేను 11th క్లాస్లో ఉన్నాను. ఎట్లుంటది? వచ్చినోడు వెళ్ళిపోతాడు. నేనేమో 11th క్లాస్లో ఉన్నాను. నాకు ఎట్లుంటది? నేను ఈసారి వెళ్ళి దీంట్లో సగము తీర్చుకొని వస్తానని మళ్ళీ భూమి మీద జన్మ తీసుకుంటాడు. ఈసారి బాగా కష్టపడతాడు. ఎవరైనా బాగా కష్టపడుతుంటే జాలి చూపించకండి. వాడు ప్రమోషన్ కోసం అది కష్టాలు తెచ్చుకున్నాడు. వాడికి కాలు లేదంటే మీరు బాధపడాల్సిన పని లేదు. వాడు తెచ్చుకున్నాడు. నేను ఒంటి కాలుతో ప్రైమ్ మినిస్టర్ అయి చూపిస్తానన్నాడు. వాడు అయి తీస్తాడు. మీరేమి జాలిపడి మీరు హాస్పిటల్కి వెళ్తారు. వాడు లక్ష్యం అది. నా కాలు పోయినా నేను ఒంటి కాలుతోటి నేను గోల్డ్ మెడల్ సాధిస్తానని. ఏది గొప్పది ఇప్పుడు చెప్పండి? 2 కాళ్ళు ఉన్న మనకి గోల్డ్ మెడల్ లేదు, 1 కాలు ఉన్న వాడు గోల్డ్ మెడల్ తీసుకుంటే ఏ ఆత్మ గొప్పది? మీరు జాలి ఎందుకు పడతారు మరి? 2 కాళ్ళతో మీరు పరిగెత్తి అతన్ని ఓవర్టేక్ చేయడం కావాలంటే నాకు చాలా బిజీ. ఏంటి? నేను చాలా బిజీ. ఇప్పుడు మెడల్ ఎవరికి వస్తాయి? అందరికి మెడల్ వస్తాయా? అంటే ప్రయత్నం లేదు. అతనికి ఏం ప్రయత్నము? గోల్డ్ మెడలే అతనికి. ఇప్పుడు చెప్పండి, శరీరంకి లక్ష్యానికి ఏమైనా సంబంధం ఉందా? మనం దేంతో పోలుస్తాం చెప్పండి? అవునా కదా? సో ఆత్మకి శరీరానికి ఎంత తేడా అంటే నక్కతోకకి అమ్మయ్య అంత తేడా. మనం పట్టినది శరీరాన్ని, ఆత్మ పట్టినది లక్ష్యాన్ని. ఓకే. సో పిల్లల్ని ఎప్పుడు మీరు వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారు దాన్ని డైవర్ట్ చేయకండి. వాళ్ళు సరైన మార్గంలోనే ఉన్నారు. మీకు అర్థం కాలేదు. ఏంటది? ఈ మైండ్కి అర్థం కాలేదు. కానీ వాడు ఎదిగి పేపర్లో పేరు వస్తుంది చూడండి, అప్పుడు ఎంత ప్రేమ వచ్చేస్తుందో. మావాడు అన్ని రోజులు తిట్టావే ఆ కోర్స్ చేయదని, నువ్వే కదా తిట్టినావు పక్కనోడు మాట వినేసి. ఇప్పుడు ర్యాంక్ వచ్చేసరికి మావాడు ఎంత గొప్పవాడండి. అర్థమైందండి? సో ఏదైనా సహజంగా జరుగుతుంది అంటే అది న్యాచురల్గా జరుగుతుంది. దాన్ని అడ్డుకోకండి. తల్లిదండ్రులకు మన బాధ్యత ఏంటి? పిల్లలు ఏం చేసి దాన్ని ఎంకరేజ్ చేయాలి, ఇంకా మంచిగా ఎలాగా తీసుకెళ్ళాలి. ఓకే. సో ఎక్కడ ఆపినాము? పుణ్యలోకముకు పోవారు పోయి పోకగా. అంటే అందరూ పోతారు, ఎవరు నరకానికి పోరు. అంటే ఇక్కడ ఎవరు పాపాత్ముడు లేదు. ఏంటి? అంతే కదా. పాపాత్ముడు ఉంటే నరకానికి వెళ్తాడు. మరి కృష్ణుడు ఏం చెప్పాడు? ఇక్కడ ఎవరు పాపాత్ముడు లేదనే కదా చెప్పాడు. అవునా? మనం దానికి భయపడతామా? గుడికి ఎందుకు వెళ్తాం? చెప్పండి. మనం గుడికి ఎందుకు వెళ్తాం? నా పాపం తీసిన పాపమే లేనప్పుడు దాన్ని పట్టుకుంటుంటే నీకు ఎంత జ్ఞానం ఉంది? అసలు ఇక్కడన్నా ఉంది, అరికల్లోనే ఉంది, భూమిలోకి వెళ్ళిపోయింది అది జ్ఞానము? చెప్పండి.
కృష్ణుడు భగవద్గీత అందరూ విన్నారు లేదా? వింటున్నారు, ఇంకా ఇంకా వింటూనే ఉంటారు. ఒక్కసారి దాన్ని ఆచరించండి. నాయన భూమి మీదకి వచ్చిన వాళ్ళు సాక్షాత్తు దేవుళ్ళు. అక్కడ దేహం లేదు, ఇక్కడ దేహాన్ని తెచ్చుకున్నారు. ఎందుకంటే అక్కడ ఆకలి లేదు, పూరీలు బజ్జీలు తినలేము, ఇక్కడికి వస్తేనే తినగలము. కాబట్టి ఇక్కడికి వచ్చాము, అంతేగాని మనకు అక్కడ లేక కాదు, అక్కడ శరీరం లేదు. ఈ అనుభవం కోసం మనము దిగి వచ్చాము. రేపో ఎల్లుండో మళ్ళీ ఈ శరీరం వదిలేసి వెళ్ళిపోతాము. సో మనం ఎవరు తక్కువ వాళ్ళము కాదు. అర్థమైందండి? ఇక్కడ ఎవరు పాపాత్ములు లేరు, అందరూ పుణ్యలోకాలే ఉన్నారు. కర్మలు ఉన్నాయి, పాపపు కర్మలు పుణ్యపు కర్మలు ఉన్నాయి. నేను ఆమె కాలు ఎరగొట్టాను కాబట్టి వచ్చే జన్మలో నా కాలు ఎరగొట్టబడుతుంది, ఆమె కొట్టకన్నా. ఈ మూడు చూడాలి. లేకపోతే కారు వెళ్తూ గుద్దేసి వెళ్ళిపోతుంది. ఎందుకు? చేసిన కర్మ అనుభవం నాకు కావాలి కాబట్టి. ఇది పాపము, ఇదేంటి నరకం కాదు, ఇది అనుభవము. ఈమెని కట్టేసి పెట్టిన 20 సంవత్సరాలు చేసిన కట్టేసి పెట్టిన ఆమె ఆ 20 సంవత్సరాలు ఎలా బాధపడింది, ఎంత బాధపడింది నాకు తెలియలేదు, అని కదా కట్టాను. అవునా కదా? ఇప్పుడు నాకు తెలిస్తే కడతానా? వచ్చే జన్మలో ఈమె నన్ను కట్టాను. ఈ చెట్టు కట్టేసి పెట్టాను 20 సంవత్సరాలు సరాసరి. ఈసారి నేను ఏమైనా కట్టేదానికి సాహసం చేస్తానా? ఎందుకు? నాకేం అనుభవం వచ్చింది? ఎవరి స్వేచ్ఛని కట్టకూడదు, అడ్డుకోకూడదు, దాన్ని ప్రోగ్రెస్ వైపు వెళ్ళాలి. అర్థమైందండి? మనం పనిలో బిజీ ఉంటాం, డబ్బులో వ్యక్తిగతం కూడా తగ్గి అక్కడికి అన్ని చనిపోతూ ఉన్నాయి. అండ్ ఇంట్లో పనులు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి నీళ్ళలో కలిపిన స్ప్రే చేస్తే ఇంట్లో రావు అని విని నేను అవి కొట్టేశాను. ఆ తర్వాత అవన్నీ నీళ్ళలో వచ్చేస్తాను. అక్కడి 3 పనులు చనిపోయాయి. నాకు ఏం అర్థం కాలేదు. జీవహింస చేయకూడదు అంటే ఇది మానేశాం, కానీ ఇది జరిగిందే నాకు అర్థం కాలేదు. ఇక మీదకి చేయకండి. ఏం చేయాలి? అయిపోయింది, మర్చిపోండి. మైండ్ ని దాన్ని తీసేయండి. గిల్ట్ ఫీల్ కాకూడదు. అయిపోయింది. కానీ ఇప్పుడు నేను చెయ్యను. ఎవరికి భయము? దేన్ని చూస్తే? ఇప్పుడు మనము బల్లిని చూసి భయపడే దాన్ని తీసేయాలి. బల్లులుగా తీయాల్సింది. ఏం తీస్తాను? భయాన్ని తీయాలి. మనం ఏం చేస్తాం? మనము కారు కావాలి, మనకి కారు అడగం. మనము దేవుడి దగ్గరికి వెళ్ళి 10 లక్షలు కావాలి ఏమంటావు? మనకి ఇల్లు కావాలి, ఇల్లు అడగం. ఏం చేస్తాం? నాకు 10 లక్షలు 10 లక్షలు అంటున్నా. 10 లక్షలు ఫ్లాట్ కూడా రాదు. నేను ఆగిపోయింది, నా బండి ఎక్కడ ఆగిపోయింది 20 సంవత్సరాల క్రితం ధ్యానం దగ్గర. ఓకే, 1 కోటి రూపాయలు. ఓకే, మనం ఏం అడగాలి? ఇల్లు కావాలని అడగాలి. ఏమడతాం? 1 కోటి రూపాయలు వస్తుంది, నువ్వు పుట్టుకోమంటావు. ఇప్పుడు చెప్పండి, ఇల్లు ఉన్నది నీకు? 10 లక్షలు తీసుకుంటావు, 11 లక్షలు అప్పులో కూర్చుంటాడు వాడు. నిన్న నీ డబ్బు లేదు కాబట్టి నేను అడగలేదు. ఇప్పుడు నీ దగ్గర 10 లక్షలు ఉంది కాబట్టి నాకు కట్టు, వడ్డీకి వచ్చా అంటాడు. ఇప్పుడు కారు వస్తుందా? అది వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతుంది. అంటే నువ్వు కోరుకున్నది ఏమైంది? ఇప్పుడు నీ యోగ్యతలో లేని దాన్ని నువ్వు ఎంత సిద్ధించుకున్నా అది నీ దగ్గర ఉండదు. నీకు యోగ్యత ఉన్నప్పుడు అడగకుండానే అన్ని నీ దగ్గరికి వస్తాయి. అర్థమైందండి? కర్మ సిద్ధాంతం బాగా అర్థం చేసుకోండి. ఎవరెవరు బుక్కులు చదివే అలవాటు ఉంది? ఓకే, కర్మ జన్మ అనే ఒక బుక్ మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రాశారు. అద్భుతంగా ఉంటది. కర్మ జన్మ చదవండి. కర్మ జన్మ మల్లాది ఆయన వెంకటకృష్ణమూర్తి గారు మంచి అద్భుతంగా రాశారు. అది యాక్చువల్లీ 300 బుక్ 100 రూపాయలకి పెట్టాడు ఆయన. ఎక్కడో దొరుకుతుంది. ఏంది నవోదయ ఉంది కదా, కోటి దగ్గర నవోదయ ఉంది, అక్కడ తీసుకోండి. ఓకే, అమెజాన్ లో కొట్టండి. పిల్లల్ని అడగని చెప్పేస్తారు ఎక్కడ దొరుకుతుంది. మనకు తెలియదు కానీ పిల్లలకి తెలుసు. ఓకే, ఏంటి కర్మ అంటే? మనం ఏం చేస్తామో అది మనకు తిరిగి ఇవ్వబడుతుంది. ఇక్కడ వీరబ్రహ్మం గారు ఏం చెప్తారంటే, అందరూ పుణ్యలోకానికి వెళ్తారు,
మనం ఏం చేయాలి అంటే ఆ వచ్చిపోయే దారిని వదిలించుకొనవలే. ఏంటి వచ్చిపోయే దారిని ఏంటి వచ్చిపోయే దారి అంటే? భూమి మీదకి వచ్చి కర్మలు చేసేది, దాన్ని అనుభవించిన స్వర్గానికి వెళ్ళేది. అక్కడ అయిపోయిన తర్వాత అకౌంట్ మళ్ళీ భూమికి రావాలి, మళ్ళీ ఇక్కడ సంపాదించుకొని పైకి వెళ్ళాలి, అక్కడ అయిపోయినాక మళ్ళీ రావాలి. ఇది కాదు, ఒక్కసారి వస్తే ఇదే ఆఖరి జన్మ చేసుకోవాలి. ఇక మీదట మనం మళ్ళీ 9వ క్లాస్ చదవకూడదు. 9వ క్లాస్ ఒకేసారి చదవాలి. 9వ క్లాస్ 10 సార్లు చదివితే అది ఏమి మీకు డిగ్రీ వచ్చినట్ట? పెద్ద డిగ్రీ చెప్పండి. నేను 9వ క్లాస్ 10 సంవత్సరాలు చదివినాను అంటే అది గొప్ప? అట్నే అంటున్నారు అందరూ. నేను 100 జన్మలు ఎత్తాను ఒక ఏబిసిడి నేర్చుకోవడానికి అంటే పక్క నవ్వుతారు పైన. ఎవరు ఎవరు? మనమే అడగకుండా నవ్వేదానికి మనమే, మనల్ని చూసి మనమే నవ్వుకుంటున్నాం. 10 జన్మల్లో ఏబిసిడి ఎవరు నేర్చుకుంటారు? మనం చూసి మనమే నవ్వుకోకూడదు. అర్థమైందా? వెళ్తే ఏబిసిడి ఒకే జన్మలో వెళ్ళి నేర్చుకుని వచ్చేయాలి. ఏమంటారు బ్రహ్మం గారు? వచ్చిపోయే దారిని వదులుకొనవలే, వదిలించుకొనవలే. ఒకే జన్మ అయిపోవాలి, క్లోజ్. ఇంతవరకు ఏ ఆధ్యాత్మికవేత్త అన్నా మీ దగ్గరికి, ఏ స్వామీజీ అయినా వచ్చి ఇదే ఆఖరి జన్మనైనా అని చెప్పినట్టు ఉన్నారా? ప్రతిసారి ఎన్నిసార్లు చెప్పారు? ఎంతమంది విన్నారు? నీకు ఇదే ఆఖరి జన్మ. చేతులెత్తండి. ఎవరెవరికి ఆఖరి జన్మ కావాలి చేతులెత్తండి. తర్వాత మీ ఇష్టం, మీరు ఏమనుకుంటే అదే జరుగుతుంది. ఇది ఆఖరి జన్మ కావాల్సిన వాళ్ళు చేతులెత్తండి. నేనైతే ఇదే నాకు లాస్ట్. 2 చేతులు ఎత్తే కూడా ఇదే ఆఖరి జన్మ. అర్థమైందా? ఇంతవరకు ఎవరిని చెప్పారా ఇదే ఆఖరి జన్మ అని? ఎందుకు? అది వాళ్ళకి సత్యము తెలియదు, మబ్బు పెట్టారు, అజ్ఞానంలో ఉన్నారు. కానీ ప్రతిసారి అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానం ఇవ్వడానికి వచ్చారు కాబట్టి సత్యాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పారు. మీరు వచ్చినా రాక సంబంధం లేదు. ఎవరెవరైతే పిఎస్ఎస్ఎం లో వచ్చి సేవా విభాగంలో ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఆఖరి జన్మ. ఇప్పుడు చెప్పండి, మీకు ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది? పాపాత్ముడు 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 అనే 10 సార్లు చెప్పుకోవచ్చు. నువ్వు పుణ్యాత్ముడు పుణ్యాత్ముడు అంటే ఇల్లు ఎక్కడది? లేచి నిలబడుకుంటాడు. వివేకానందుడు అట్లా మాట్లాడితే చనిపోయేవాడు లేచి కూర్చుంటాడంట. అది వివేకానందుడు అంటే. విన్నారా మీరు? వివేకానంద స్పీచ్ ఎట్లుంటుందంటే ఇంక వాడు చచ్చిపోతాడనుకునేవాడు ఆ మాటలు వినేసరికి లేచి కూర్చుంటాడు. ఎందుకు? వివేకానందుడు ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడు, శరీరం గురించి చెప్పడు. ఏం చెప్తారు? బీ ఫియర్లెస్. ఏమంటాడు? బీ ఫియర్లెస్ అంటే మీకేం భయం? ఇప్పుడు బల్లి అంటే భయం. అప్పుడు లేదంట ఏమిటి? భయం లేదు. ఆమెకు భయం ఉంది. ఏమని? బల్లి అంటే భయం. బల్లి ఎంత, మనం ఎంత? చెప్పండి. బల్లి ఎంత సైజు, మనం ఎంత? ఇంత పెద్ద ఉన్నాం. బల్లి ఏమన్నా చేయగలదా మనిషిని? ఒక్కసారి ఈ మీద పడింది కూడా అంట, చెట్టు మీద పడింది. ఏమన్నా అయింది ఏంటి? ఇప్పుడు భయాన్ని ఎవరు క్రియేట్ చేస్తున్నారు? నేను దేనికి భయపడదు, ఈ చేతబడులు అంటారు, నేను ఏమి నమ్మను. ఫస్ట్ నేను నమ్మను. అలాగే సరే నువ్వు ఇట్లా అంటున్నావు కదా, నైట్ ఓ రోజు మొత్తం నైట్ ఇంకొప్పుడు నమ్ముతాను. అతను ఛాలెంజ్ చేశాను. కూర్చున్నారా లేదా? మదం మదం ఏం కాదు. అయితే నేను ఏమన్నా కూర్చుంటా, లేకపోతే నాకు తోడు ఒకరు ఉండాలి, టైం పాస్ పోతావాలంటే అట్లా ముఖాన్ని కూర్చొని వస్తే అప్పుడు నమ్ముతాను. కూర్చోవచ్చు, ఏం కాదు. నేనేం భయపడదు. కంపెనీకి ఎవరైనా ఉండాలి, కంపెనీకి ఉంటారు, నలుగురు ఉంటారు. శ్మశానంలో ఖాళీకి ఎప్పుడు ఉండరు, నలుగురు ఉంటారు. కాబట్టి కనిపించరు. లేదు, వాళ్ళ ఫ్రెండ్లు కావాలి. వాళ్ళు యాడ్ సీరియల్ చూస్తారు, మీరు వస్తే సీరియల్ కొంచెం చెప్పుకుంటారు వాళ్ళు కూడా. ఆ సీరియల్ అర్థమైందా? మనం భూమి మీదకి వచ్చింది స్కూల్కి వెళ్తే విద్య కావాలని వెళ్తాం, అంతేనా? అవునా కదా? స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు? విద్య కావాలి. విద్య భయాన్ని తొలగిస్తుందా, భయాన్ని ఇస్తుందా? తొలగిస్తుంది. తొలగిస్తుందా? ఇప్పుడు స్కూల్కి ఎలా వెళ్తున్నారు? భయపడితే వెళ్తున్నారు అంటే అది సరైన విద్య? అమ్మయ్యా, అర్థమైందా లేదా? దీన్ని మనం మార్చాలా వద్దా? మనం ఇచ్చే విద్య విద్యార్థులకి భయాన్ని తీసేస్తుంది, వాళ్ళని నిర్భయులుగా చేస్తుంది. మన విద్య ఏం చేస్తుంది? వాళ్ళని నిర్భయులుగా తయారు చేస్తుంది. ఏ కష్టం వచ్చినా దాన్ని ఫేస్ చేసే
ధైర్యాన్ని, మనో నిగ్రహాన్ని ఇస్తుంది మన విద్య. ఏం విద్య అది? ఆధ్యాత్మిక విద్య. ఆధ్యాత్మిక విద్య. ఓకే, సో మనమందరము మనకు తెలిసిన ఆధ్యాత్మికతని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. విద్య గురించి పూర్తి అవగాహన వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ ఉండే భయాలు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మనిషిలో భయం వెళ్ళిపోతుందో వాళ్ళ సహజ గుణం అనేది ఒక పుష్పం లాగా వికసిస్తుంది. పుష్పం ఎప్పుడైతే వికసిస్తుందో అప్పుడే సుగంధం వస్తుంది. అది మూర్చుకున్నప్పుడు అంతవరకు. ఇప్పుడు మన పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు? మూర్చుగా ఉన్నారా? సార్ 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 అది కరెక్ట్ సార్, రెడీ. పిల్లలు గమ్మున కూర్చో వాళ్ళు ఆడుకోవాలన్నా, అది వాళ్ళ సహజ స్థితి. ఇక్కడ కట్ చేపిద్దాం, కూర్చోండి. కట్ చేసిందా? చేస్తుందా? ఓకే 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 ఓకే. ఇక్కడ టేబుల్ వేసి కట్ చేద్దామా? చిన్న వాళ్ళకు వచ్చినప్పుడు మనల్ని చూసి నేర్చుకోరు, చేసేస్తారు. వాళ్ళకి డౌట్లు లేవు, వాళ్ళకి డౌట్లు లేవు. డౌట్లు ఎవరుకున్నాయి? అమ్మయ్య. ఓకే, ఇప్పుడు విద్య గురించి బ్రహ్మం గారు చెప్పింది. ఇప్పుడు ఈ చెట్టు పెట్టాము కింద ఒకే ఒక విత్తనం, అవునా? ఒకే ఒక విత్తనం పెట్టాం. ఒక విత్తనం పెడితే ప్రతి సంవత్సరం ఎన్ని గింజలు వస్తాయి? ఎన్ని ఫ్రూట్స్ ఇస్తుంది? ఇస్తుందా రాదా? ఒకే విత్తనం పెట్టినావు, ఇన్ని ఇస్తుంది. అది అంటే విద్య అనేది ఎలా ఉండాలి? ఒక్కసారి చదివితే అది జీవితాంతమే కాకుండా జన్మ జన్మలకి కూడా మన అణువులో కలిసిపోవాలి. ఈ జన్మకే కాదు, అది ఏ జన్మకైనా తట్టి లేపితే ఆత్మజ్ఞానం బయటకు వచ్చేయాలి. జీసస్ ఒక్క జన్మలో జీసస్ అయ్యాడా? అనేక జన్మల అనుభవము ఆ జన్మలో అతన్ని ఒక జీసస్ గా చేసిందా? అది మీరు చెప్పండి. ఒక జన్మలో అయిపోయిందా? అనేక జన్మల అనుభవంతో, అనేక జన్మల అనుభవము ఈ జన్మలో ఫలంగా పుష్పంగా అయ్యింది. బుద్ధుడు ఒకే జన్మలో బుద్ధుడు అవుతారా? అనేక జన్మల యొక్క అనుభవము ఆ జన్మలో వచ్చింది. శక్తి గిక్తి లేదు, నిన్ను నువ్వే తీసుకోవాలి. ఎన్నో జన్మలు ఎత్తారు, మనం కూడా ఎన్నో ఎత్తుంటాం, కానీ అంతవరకు చేరాలంటే మీరు ఆల్రెడీ చేరిపోయినారు, తెలియలేదు. ఏంటి? హనుమంతుడికి తెలియదంట తన శక్తి. ఎవరో వచ్చి తెలియజేస్తే అప్పుడు గాల్లోకి ఎగిరాడు. ఇప్పుడు నిద్రపోతున్న సమాజాన్ని ప్రతిసారి తట్టి లేపారు. నైనా నువ్వు మానవుడు కాదురా, నువ్వు దేవుడురా, ఆ ముసుగు తీయరా. ఏంటి? ఆ ముసుగు తీయరా, నువ్వే దేవుడు. అప్పుడు నిద్ర లేచారు. 2009లో నేను ధ్యానంకి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక టాబ్లెట్ లోపలికి వెళ్ళలేదు. ఇప్పుడు చెప్పండి, శరీరమా ఆత్మ? అది ఏ లక్షణము? ఆధారపడేది శరీర లక్షణము, ఆధారపడకుండా స్వచ్ఛంగా ఉండేది ఆత్మ లక్షణము. చనిపోయేటప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడకూడదు అనుకుంటుంది ఆత్మ. ఎప్పుడు అందరి మీద ఆధారపడడానికి మనసు. ఏది కరెక్ట్? మా నాన్నగారు మంచం మీద ఉన్నారు, ఏమి తోసలేదు, బంధువులు రావట్లేదు చూడడానికి, స్నేహితులు రాలేదు. ఆయన అనుకున్నాడు, నేను ఏం చేస్తే నన్ను పలకరించడానికి వస్తారు. 3 గంటలకు మంచం నుంచి నిలబడ్డాడు. హాస్పిటల్ తీసుకెళ్తే 3 కుట్లు వచ్చినాయి. మా అమ్మ ఫోన్ చేసింది, బంధువులతో పరిగెత్తుడు. ఇప్పుడు అది ఆయన క్రియేట్ చేసుకున్నాడా, బ్రహ్మ క్రియేట్ చేసినా? ఒంటరిగా ఫీల్ అయ్యి నాకు ఎవరు రావట్లేదు అని అనుకున్న ఒక ఆలోచన పడి ఇక్కడ ఇచ్చేయి. మేము 12 గంటలకి అదరాబదరగా విజయ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇప్పుడు మనకు వచ్చినాయి. ఈ ఆలోచన ఎవరిది? ఆయనది. మరుసటి రోజు మంది మార్గం వచ్చాడు. ఎందుకు? అబ్బా చూడడానికి నువ్వు పుట్లెక్కవా అంటే ఒక ఆత్మ ఏమనుకుంటే అది ఖచ్చితంగా అయి తీరుతుంది. ఈ క్షణంలో వెళ్ళిపోవాలనుకుంటే ఎవడు ఆపలేడు. ఇంకా 10,000 సంవత్సరాలు ఉండాలనుకుంటే ఎవడు దాన్ని ఏమి చేయలేడు. ఆత్మ ఏమనుకుంటే అది ఖచ్చితంగా అయి తీరుతుంది. ఓకే, సో చదువు గురించి
విద్య గురించి ఏం చెప్తారంటే చదువు ఫలము కుదురైన వినయము. విద్యార్థి అనే దానికి ఏమి ఇప్పుడు నిదర్శన? వీరబ్రహ్మ గారికి కుదురైన వినయం అంటే చెప్పండి ఏంటి? చదువుకున్నోడు అంటే వాడికి కుదురైన వినయం ఉండాలి. చెప్పండి, బస్సుల్లో ఏం జరుగుతుంది, బయట ప్రపంచంలో మన విద్య పిహెచ్డీలు సైంటిస్టులు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు కదా, మన పిల్లల్లో వినయం ఎంతవరకు వచ్చింది చెప్పండి. చదువుకుంటే ఏం రావాలి? కుదురైన వినయం. వినయం కాదు ఏంటది అంటే తాటాకి చెప్పులకి కాదు, బయట చూస్తానని ఇలా యాక్ట్ చేసింది కాదు. నీ సహజంగానే నీ లోపల ఎవరు ఏమనుకున్నా ఆ వినయం అనేది మూడు క్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ. ఏంటి? మనసు, వాచ, కర్మ. ఈ మూడిట్లో వినయం అనేది కనపడాలి. యాక్టింగ్ ఎట్లుంటది? మేడంని మెప్పించాలని మేడం 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 అని. ఇంకెవరో బాస్ ఉంటే బాస్ దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చినాక బాస్ ఆగీసలేదు జీతం ఇస్తారు కాబట్టి అక్కడ అట్టున్నా. ఇక్కడ నేను ఆఫీస్ సంబంధమే లేదు, ఇది నా లైఫ్. అదే అవుతుందా? మీకు అర్థమైందా? ఏదైనా రావాలంటే వినయం. పని అయిపోయినాక అది కాదు వినయం అంటే. అది విద్య కానే కాదు. ఏం చెప్పారు? కుదురైన వినయం ఉండాలి. ఒక కొండ ఉంది, కొంచెం నీళ్లు పోసినాము, అది స్థిరంగా ఉంటుంది. నిండుగా నీళ్లు పోస్తే స్థిరంగా ఉంటుందా? అది కుదురు. ఒక ఆకు వేసాము, ఒక అప్పడం పెట్టాము, ఆ ఆకు ఎలా ఉంటది? ఎగురుతూ పోతుంటది. అక్కడ మళ్ళీ అన్నము, పప్పు, ఇంకేంది బెండకాయ కూర, ఇంకేం నూనెకాయ కూర, ఇన్ని పెట్టాము. ఇప్పుడు ఆకేం చేస్తుంది? అది. సో ఎగిరెగిరి పెడేవాడు కాదు మనం ఫాలో అవ్వాల్సింది, స్థిరంగా ఉండేవాడిని ఫాలో అవ్వాలి. మనం ఎవరిని ఎన్నుకుంటాము? అబ్బా అంతే. యథా రాజా తథా ప్రజ. ఎవరిని ఎన్నుకోవాలి మనం? చెప్పండి. 10,000 మంది ఒక పక్క ఉన్నారు, ఒకడు ఒక పక్క ఉన్నాడు. మీరు ఎవరు పక్కన ఉంటారు? 10,000 మంది ఉంటారు. కరెక్ట్. ఎందుకు? 10,000 మంది నాకు సహాయం ఉంటారు. ఒకడేం చేస్తాడు ఏమైనా కష్టం వచ్చినప్పుడు? ఓకే, ఈ 10,000 మంది ఎల్కేజీ అవుతున్నారు, ఈ ఒకడు పిహెచ్డి వాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎవడు మీ పనులు చక్కగా చేయగలరు? కానీ మీ ఓటేసింది ఎవరికి? అర్థమైంది మీకు? అందుకే అర్జునుడు ఏమడిగాడు? కృష్ణ నువ్వు అక్కడుంటే చాలు నాకు. దుర్యోధన ఏమడిగాడు? 10,000 మంది సైన్యాన్ని, గుర్రాలని అన్ని అడిగినాడు. వాళ్ళంతా ఏ క్లాస్ లో ఉన్నారు? ఎల్కేజీ. ఇప్పుడు ఊడిపోతారు వాళ్ళు. ఒక క్వశ్చన్ వేస్తే వాళ్ళు ఏది జవాబు చెప్తారు కృష్ణుడికి? నేను ఆయుధం పట్టను. నువ్వు పట్టాల్సిన అవసరమే లేదు, నువ్వేం పట్టావు? జగన్నాటక సూత్రధారి నువ్వు నా పక్కన ఉండు, నేను చూసుకుంటా అన్నాడు. మనం ఏం కోరుకుంటాము? 4 బంగ్లాలు, ఇంకా 10 కార్లు, 100 ఎకరాలు, అన్ని ఊస్తే ఒక్కసారి భూమి ఇలా అయింది అనుకో, నువ్వే ఉండవు, అదే ఉంటాయి. కానీ ఆత్మను పట్టుకుంటే అన్నీ ఉంటాయి. నీకు అసలు ఏమి కాదు. అందు వెళ్ళిపోయినా ఒక చిన్న పిల్లడు రావి ఆకు మీద అలా పడుకున్నాడు, కాలేసుకుని. అందరూ చనిపోయినారు. ఏం సంబంధం లే, యాడికి పోలేవాళ్ళు నా లోపలికి వచ్చేసినారు. ఎప్పుడైతే సృష్టి మొదలవ్వాలో వాళ్ళందరూ నేనే సృష్టిస్తాను. ఎవరు చెప్పింది ఇది? కృష్ణుడు. ఏం చెప్పినాడు? యుగాంతంలో అందరూ నాలో కలిసిపోతారు. తర్వాత ఎప్పుడైతే సృష్టి కావాలప్పుడు నేనే అందరినీ మళ్ళీ సృష్టిస్తాను. అర్థమైందా? ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయి, స్కూల్కి తాళం వేస్తారా? ఇంకా ఎవరైనా చదువుకుంటారా? తాళం వేస్తారు కదా, అదే జరుగుతుంది. జూన్ 13th ఏమవుతుంది? ఓపెన్ అవుతుంది. అంతే. ఏమైంది? అర్థమైందా? ఇది కూడా అంతే. ఒక్కసారి కానీ విద్య బాగా అర్థం చేసుకుంటే ఏ సమస్య అయినా సరే ఇలా అవుతుంది. అర్థం కాకపోతే ప్రతి సమస్య గుడిబంద అవుతుంది. అది అర్థం కాదు మనకి. కృష్ణుడికి ఎందుకు అర్థమైనాయి అన్ని? కృష్ణుడు నరుడా నారాయణుడా? ఎలా అయ్యాడు? నరుడి నుంచే కదా అయ్యాడు. అంటే అనేక జన్మలు ఎత్తి అనుభవాలు పొంది ఆ స్థాయికి వెళ్ళారు. మనం అదే బాటలో ఉన్నాము. మనం అదే బాటలో ఉన్నప్పుడు మనం కూడా వెళ్తామా వెళ్ళమా? డౌట్ పడచ్చా? డౌట్ పడకూడదు. రైట్? అంతే. తప్పదు ఎవరికైనా తప్పదు. ఓకే,
ఇప్పుడు విద్య వల్ల ఏమొచ్చింది? కుదురైన వినయం వచ్చింది. వినయ ఫలము వేద వేగి ఎగుట. ఏమవుతాము? వినయం బాగా వస్తే ఏమవుతాం? వేద వేగి. వేద వేగి అంటే ఏంటి చెప్పండి? తెలుగే ఇది. చెప్పండి. తెలుగు బాగా అందరికి తెలుసు కదా. సంస్కృతం అడగలేదు, ఫ్రెంచ్ అడగలేదు, స్పానిష్ అడగలేదు, ఇంగ్లీష్ కూడా అడగలేదు. ఏంటి వేద వేగి అంటే? ఏంటి? వీరబ్రహ్మం గారు అయితే అందరూ తెలుసా లేదా? తెలుసా? ఓకే. వేద వేగి అంటే ఏదైతే నాకు తెలియదో దాన్ని నేను నేర్చుకోవడము, ఏదైతే ఇంతవరకు నేర్చుకోలేదో దాన్ని. ఎవడైనా ఉన్నాడా అన్ని తెలిసినాడు భూమి మీద? అంటే నేర్చుకోవడానికి వరకు ఏదో ఒకటి ఉండే తీరుతుంది. ఇప్పుడు మనము టైం వేస్ట్ చేయాలా? అది నేర్చుకోవాలనా? ఏం చేస్తున్నాము? మనం ఏం చేస్తాం చెప్పండి? టైం వేస్ట్ చేస్తాము. కానీ వినయం వచ్చినాడు ఏం చేస్తాడు? టైం వేస్ట్ చేయడు. వాడికి కుట్టు మిషన్ రాదనుకోండి, కుట్టు మిషన్ నేర్చుకుంటాడు. కుట్టు మిషన్ వచ్చేసింది. డ్రైవింగ్ రాదనుకోండి ఏం చేస్తాడు? డ్రైవింగ్ నేర్చుకుంటాడు. డ్రైవింగ్ వచ్చేసింది తర్వాత ఏం చేస్తాడు? స్విమ్మింగ్ నేర్చుకుంటాడు. స్విమ్మింగ్ నేర్చుకున్న తర్వాత ఇలాగ అన్ని విద్యలు నేర్చుకుంటూనే ఉంటాడు. వేద వేగి ఫలము విశ్వము తానవుతా కాళికాంబ హంస కాళికాంబ. ఎప్పుడైతే అన్ని నేర్చేసుకుంటాడో అతనే విశ్వము అంటే బ్రహ్మ, సృష్టికర్త. అర్థమైందని? సో విద్య అనేది ఏమి ఇవ్వాలి? వినయం ఇవ్వాలి. వినయం వల్ల ఏమొస్తుంది? ఏదైతే మనం నేర్చుకోలేదో అది స్పష్టత వస్తుంది. దాన్ని మనం నేర్చుకుంటాము. అన్ని నేర్చుకునిస్తే మనమే బ్రహ్మ అవుతాము. ఓకే. సో పత్రి సారు ఒక గురువు దగ్గర నుంచే నేర్చుకోమన్నారా? అందరు గురువుల దగ్గర నుంచి నేర్చుకోమన్నారా? అంటే ఏ సిద్ధాంతం అది? నన్నే ఫాలో అవ్వాలనేసా, లేకపోతే ఎక్కడెక్కడ మంచి ఉందో అన్ని తీసుకోమన్నారా? అర్థమైందా? అంటే ఎంత బ్రాడ్ గా ఆలోచించారో సార్ చూసుకోండి. ఓకే. సో మనం ఎలా ఉండాలి? మా బాబు డిగ్రీ చేయాలనుకున్నాడు. అందరికి ఏమంటే ఇంజనీరింగ్ కావాలని ఆశ. ఇప్పుడు నేను పేరెంట్ గా డిగ్రీలో వాడికి డిగ్రీ అంటే ఇష్టమైన డిగ్రీలు వేయాలా? అందరూ చెప్పినట్టు బలవంతంగా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇంజనీరింగ్ లో వేయాలన్నా? చెప్పండి. డిగ్రీలో వేయాలి. ఎంతమంది వేస్తారు? అమ్మ క్లాస్ కొట్టండి. ఇంకా అయిపోయింది, ఇంకేం అవసరం లేదు. అయితే డబ్బులు సరిపోలేవు, వెళ్తా అంటుంది. నాకు భయం వేస్తుంది. అక్కడ వాతావరణం తెలియదు, ఎలా ఉంటుందో నాకు తెలియదు, డబ్బులు సరిపోతాయి తెలియదు, ఆడపిల్ల వెళ్తా నాకు భయం వేస్తుంది. అది మాత్రం నువ్వు ఎందుకు భయపడుతూ నేను పోతాను కదా అంటుంది. ఇది ఉంది భయం. బల్లి అంటే భయం. ఫస్ట్ ఆ బల్లి ఎంత ఉంటది, దానికే భయం. హార్ట్ అటాక్ కూడా రావచ్చమ్మా, ఏం సందేహం లేదు. బల్లి చూసి కూడా హార్ట్ అటాక్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు దోమలకి ఈగలకి చచ్చిపోతాం జనాలు. ఏంటి అస్త్రాలు అవసరం లేదు. ఒక దోమ కనిపిస్తే వీళ్ళ లోపల పుట్టిందేమో రాత్రి నిద్రపోయేటప్పుడు. ఆ పుట్టి దాంట్లో ఏముందో డెంగ్యూ వచ్చిందేమో. మీరు ఏం అనుకుంటే అదే జరుగుతుంది. ఆహ్వానించినట్టయితే సద్భవతి. దోమలో ఏం లేదు, ఈగలో ఏం లేదు, అమెరికాలో కూడా ఏం లేదు. ఏంటి అమెరికాలో కూడా ఏం లేదు. అక్కడ మనసే ఉంది. అక్కడ వాళ్ళని కూడా మనసే ఆడిస్తుంది, మనల్ని కూడా మనసే ఆడిస్తుంది. మనము మనసు నుంచి బుద్ధికి వెళ్ళాలి. బుద్ధికి వచ్చినప్పుడు ఇక్కడ ఎంత హ్యాపీగా బతకగలమో అమెరికాలో కూడా అంతే హ్యాపీగా బతకగలము. అక్కడ 10 కోట్లు ఉన్నా సరే వాడు ఇక్కడ హ్యాపీగా బతకలేడంటే ఏం కారణం? చంచలమైన మనస్సు. ఓకే. ఆత్మ ఏదనుకుంటారో జరుగుతుందని నేను ఒకటి అనుకున్నా, జరగట్లేదు. మిగతా చిన్న చిన్న మొత్తం జరిగినాయి. నేను ఏదైతే అనుకున్నానో, ఏదైతే ఇలా ఉంటుందని ఒక్కటి మాత్రం జరగట్లేదు. అది ఆత్మ అనుకునేది మీకు కన్ఫర్మ్ ఉందా? మనసు అనుకుందా? లేదు, అనుకుంటాను. ఆత్మ కూడా అనుకుంటాను. ఆత్మ అనుకున్నది సార్, ఇవన్నీ జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఆత్మ ప్రణాళిక అనేది నిస్వార్థంగా ఉంటుంది. ఏంటి ఆత్మ అనుకునేది ఏంటి? నిస్వార్థం. మనసు అనేది స్వార్థంగా ఉంటుంది. స్వార్థరహితమైనది ఆత్మ, స్వార్థంతో కూడుకొని ఉన్నది మనసు.
మనం వెళ్ళి కోరుకున్నామంటేనే ఏమని అర్థం? మన మీద ఆ సృష్టికర్త మీద మనకు నమ్మకం లేదని అర్థం. అవునా కదా? అర్థమేం లేదా? నమ్మకం లేదు కాబట్టి కదా అడుగుతున్నాము. మీకు ఖచ్చితంగా వస్తుంది అని మీ ఆత్మ అక్కడ అనుకునింది, కానీ మీకు తొందరగా కావాలి. ఏంటది? 9 నెలల తర్వాత బిడ్డ రావాలి మీకు, 6 నెలల తర్వాత పంట రావాలి మీకు, కావాలి. కానీ సృష్టి ఇవ్వదు. సృష్టి ఎప్పుడు ఇస్తుంది? టైం కాదు, ఆ టైం మీరు నిర్ణయించుకున్నారు. ఎక్కడ? ఆ టైం ప్రకారం మీకు ఇస్తుంది. మీరే, బయట ఎవడు కాదు, మీరే నిర్ణయించుకున్నారు. నాకు 22వ సంవత్సరము జూన్ 22వ తేదీ యాక్సిడెంట్ అవ్వాలి, కాలు పోవాలి. ఎవరు అంటున్నారు? ఆ టైం ప్రకారం వాళ్ళు ఆ సన్నివేశం క్రియేట్ చేస్తారు. మనసు కాదు, ఆత్మ. మీరు అనుకోరు, ఆత్మ అనుకునింది. అమ్మ సినిమా ఎంతమంది చూస్తారు? సినిమాలు చూస్తారా? సినిమాలు అట్నే వచ్చేస్తాయా? ముందు స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్ అంతా అయిన తర్వాత డైరెక్టర్ చెప్పదు ఇలా యాక్ట్ చెయ్యని, అవునా కదా? అలాగా భూమి మీదకి రాకముందే మనము A to Z ఎక్కడ పుట్టాలి, ఎక్కడ పెరగాలి, ఎప్పుడు ఏం జరగాలి మొత్తము పైన సినిమా చూసిన తర్వాత లోపలికి వస్తాము. ఇక్కడికి వచ్చినాక మర్చిపోతాము. ఏంటి? మర్చిపోకపోతే నువ్వు యాక్ట్ చేయలేవు. మర్చిపోకపోతే, ఎందుకంటే ఎవరికైతే యాక్ట్ చేస్తున్నావో నీ తండ్రి ఒకప్పుడు నీ భార్య, నీ కొడుకు ఒకప్పుడు నీ తాత. ఇప్పుడు అవన్నీ గుర్తుపెట్టుకుని నువ్వు యాక్ట్ చేయలేవు. ఆ పాత్రలో లీనమైనప్పుడు తండ్రి కొడుకులు ఎలా ఉండాలి అలాగే ఉండాలి. భార్య భర్తలాగా తండ్రి కొడుకుంటే ఎట్లుంటుంది? చండాలంగా ఉంటుంది. సో అది ఉండాలని మనసు వచ్చింది. మనసు దాన్ని కప్పేస్తుంది, దాన్ని సత్యాన్ని. మనం మనసుని దాటాలి అంటే మళ్ళీ ధ్యానం చేసి మనసుని శూన్యం చేసుకొని, ఇక్కడ ఉండేది ఆత్మే, అక్కడ ఉండేది ఆత్మే. ఇక్కడ మొగుడు పెళ్ళం కాదు ఉండేది, ఇక్కడ తండ్రి కూతురు కాదు ఉండేది. ఎవరున్నారు ఇక్కడ? అక్కడ ఒక ఆత్మ ఈ రోల్ కోసం వచ్చింది, బ్రహ్మానందము. అక్కడ ఒక ఆత్మ చిరంజీవి కోసం ఆడొచ్చింది. ఈ ఆత్మ చిరంజీవి లాగానే పనిచేస్తుంది, ఈ ఆత్మ బ్రహ్మానందం లాగానే పనిచేస్తుంది. ఆ సీన్ కట్ అయింది, సినిమా క్లోజ్ అయినారు. అప్పుడేమంటారు? నేను మా ఇంటికి వెళ్తాను, చిరంజీవి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంతే కదా, రైట్? మరి కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ దయచేసి 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఎందుకంటే మనం ప్రతి పనిని 1 గంట ధ్యానం చేశాము ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ ధ్యానం చేస్తే ఇదంతా మనం సిద్ధం చేసుకున్నాం. కొత్తగా వచ్చిన వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. చేతుల్లో చేతులు, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి. చక్కగా ఒళ్ళో ఫ్రీగా కూర్చోండి. ఇప్పుడు వాళ్ళకి చెప్పే, ఇంకా మేడం వాళ్ళకి చెప్పండి, ధ్యానంలో కూర్చుంటారు. డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు ఒక